హవ్వ పండు తెచ్చిస్తే ఆదామన్నా దేవుని మాట సీరియస్గా తీసుకున్నాడా? చెప్పటం అయితే భార్యకు చాలా గంభీరంగా చెప్పాడు. మాయ్ మనం ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని అన్నని చెప్పాడు. కానీ ఆమె పండు తెచ్చి ఇచ్చేసరికి ఆమెకి వెళ్ళి చూస్తే పండు తిన్నాడు. అయిపోయింది. వాళ్ళు పాపం చేసేదానికంటే, ఆజ్ఞ అతిక్రమం అంటే పండు తిని పాపం చేసేదానికంటే ముందే జరిగిపోయింది పాపం. ఏం పాపం అంటే దేవుని మాటని తేలికగా తీసుకోవటం, సీరియస్గా తీసుకోకపోవటం, దేవుని మాటల్ని గౌరవించకపోవటం, భయపడకపోవటం. ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. మీరు చేయలేదా? ఎన్నోసార్లు జరగలేదా మీలో ఈ తప్పు? దేవుని మాటలను అన్ని సందర్భాల్లో అన్ని వేళలా సీరియస్గా తీసుకున్నారా? పక్కకు పెట్టారా? చాలాసార్లు పక్కకు పెట్టారు. ఎంత నష్టం! తొందరపడి అడిగేస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే నష్టం. ఎవరు పోయారు? తోటలోంచి ఎవరు గెంటి వేయబడ్డారు? ఆశీర్వాదకరమైన జీవితం నుండి శాపగ్రస్తమైన బ్రతుల్లోకి ఎవరు వెళ్ళారో? దేవుని మాటను తేలిగ్గా తీసుకున్నోడు పోయాడు. దేవుని మాటను సీరియస్గా తీసుకొని భయపడినోడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు.